హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మొన్ననే మనం జావేద్ అన్న ఇంటర్వ్యూ చూసాం. ఈ రాష్ట్రంలో ఎవరైతే ముఖ్యంగా గ్రామాలను పట్టుకొని గ్రామాలకు సేవ చేయాలనే ఆలోచనతో యువత రాజకీయాలకు రావాలనే ఆలోచనని బలంగా నమ్ముతున్నటువంటి ఎన్ఎన్ మీడియా వేదిక ద్వారా కొంతమంది యువకుల్ని సర్పంచ్ అభ్యర్థులుగా, ఎంపీటీసీ అభ్యర్థులుగా, జెడ్పీటీసీ అభ్యర్థులుగా రావాలనుకునేటువంటి యువకుల్ని మేము ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాము. ఈరోజు రెండో వ్యక్తిని మళ్ళీ మేము ముందు తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు వస్తున్నటువంటి గెస్ట్ నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మరి అన్నను పరిచయం చేసే ముందు ఆయన దాదాపుగా 2 సంవత్సరాల నుండి గ్రామంలో చేస్తున్నటువంటి సేవను చూసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఎంతోమంది యువకులు అన్న నీకు అండగా మేము ఉంటామని చెప్పేసి ఆయనతో తోడుగా ఉంటున్నారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌల రామారం గ్రామానికి సంబంధించిన ఖమ్మంపాటి కుమార్ గారు మనతో ఉన్నారు. మరి అన్నని అడిగి తెలుసుకుందాం ఎందుకు రాజకీయాలకు రావాలనుకుంటున్నాడు, మరి వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను సర్పంచ్గా పోటీ చేయనున్నారా, ఎంపీటీసీగా పోటీ చేయనున్నారా, వాళ్ళ గ్రామంలో చాలా సీరియస్ ఇష్యూ ఒకటి ఉంటుంది. అది ఎందుకనంటే ఒకసారి సర్పంచ్ అయిన వ్యక్తి రెండోసారి ఎంపీటీసీ అవుతాడు, ఎంపీటీసీ అయినటువంటి వ్యక్తి సర్పంచ్ అవుతాడు. వాళ్ళే రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితులు నేను వాళ్ళ గ్రామం వెళ్ళి చూసినటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఈ రాజకీయాలు అన్నిటికి సంబంధించిన విషయంలో ఆయన పుల్ స్టాప్ పెట్టనున్నాడా, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్తే. బాగున్నారు అన్న? అన్న బాగున్నాను. మీ గ్రామాన్ని ఈ మధ్యలోనే చూశాను. మీ గ్రామంలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. తను కూడా హైదరాబాద్లో మీడియాలో పనిచేస్తూ ఉంటాడు. తను అడిగితే కూడా అన్న చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళ కుటుంబంలో కొద్దిగా సమస్యలు వచ్చినా కూడా వెనక్కిపోతాడు అనుకుంటే కూడా మళ్ళీ అధిగమించి వచ్చిండన్న అని చెప్పి చెప్పాడు. చాలా సంతోషం అన్న. ఎందుకనంటే యూత్ రాజకీయాల్లోకి రాగానే వాళ్ళని ఏ విధంగా వెనక్కి పంపాలనే కుట్రలు అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. అవునండి. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడే ధైర్యంతో ఉండడం చాలా సంతోషం అన్న. అయితే ఇంటర్వ్యూకి ముందే నాకు ఉన్న డౌట్ అంటే ఏమైంది మీ కుటుంబంలో గత కొన్ని రోజుల క్రితం ఎవరికో ఆరోగ్యం బాగాలేదు, చాలా డబ్బులు ఖర్చు అయిన విషయం విన్నాను. అది అంటే ఒక 4 months బ్యాక్ అన్న. నేను ఈ కొనసాగుతున్న ఈ ప్రయాణంలో ఏమైందంటే ఆకస్మికంగా నా పాప 8 సంవత్సరాల పాప ఉంది. తను ఆడుతూ 2nd floor నుంచి కింద పడిపోయింది అన్న. కింద పడిపోయేసరికి నేను అప్పుడు ఊళ్ళోనే ఉన్నా. గత 2-3 సంవత్సరాల నుంచి ఊళ్ళోనే ఉంటున్నా, ప్రజల్లోనే ఉంటున్నా. పాపని ఇక్కడ ఎడ్యుకేషన్ చదివిస్తున్నాను హైదరాబాద్లో. అయితే ఆ విషయం తెలియగానే అర్ధరాత్రి హఠావుటిన నేను ఇక్కడికి వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన. పాపను యశోదలో జాయిన్ చేసిన. జాయిన్ చేసిన తర్వాత ఒక 8 days హాస్పిటల్లో ఉందన్న. ఐసీయూలో ఉండే. చాలా సీరియస్ కండిషన్. తలకి గాయమైంది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అన్నట్టు. అయితే డాక్టర్స్ అందరూ ఇంకా కష్టం అని చెప్పారులే, కానీ బై గాడ్ గ్రేస్ ఇంకోటి ప్రజలందరూ దీవెన. వాస్తవానికి మా ఊర్లో నాకు జ్ఞానం ఉన్నప్పటి నుంచి అయితే ప్రజలందరూ కూడా ఏ వ్యక్తి కోసం కూడా ఎప్పుడు కూడా గుళ్ళో పూజలు, చర్చిలో ప్రార్థనలు ఎప్పుడు చేయలేదన్న. నా పాప కోసం చేసారు. వాళ్ళ దీవెన, వాళ్ళ ప్రార్థన వల్లనే నా పాప బ్రతికింది అనుకుంటున్నా. వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ సమస్య నుంచి బయటపడడానికి గల కారణం నాకు తప్పకుండా వాళ్ళ దీవెన. ఇప్పుడు బాగుందన్న. స్కూల్కి వెళ్తుంది. వచ్చినప్పుడు కూడా ఇప్పుడు వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి కూడా ఒకసారి కలిసి చూసి వచ్చినాను. సూపర్ అన్న. మొత్తానికైతే కుమార్ అన్న చాలామంది యువకులు ఈ మధ్య కాలంలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని 2 ఎకరాల భూమి కొనుక్కోవడమా, లేదంటే ఇక్కడ ప్లాట్ కొనుక్కోవడమా, హ్యాపీగా భార్య పిల్లలతో సంతోషం గడపడమా అనే అందులోనే వెళ్ళిపోతున్నారు. ఆ క్రమంలోనే మీరెందుకు మీకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసుకొని రాజకీయాల వైపు వచ్చారు అన్న? మహనీయులు అంబేద్కర్ ఒక మాట చెప్తాడన్న, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే ప్రజల కోసం జీవిస్తే శాశ్వతంగా నిలిచిపోతావు. నీకోసం బ్రతికితే కొంతకాలం వరకే నువ్వు బతుకున్నంతకాలం ఉంటావు. ప్రజల కోసం బ్రతికితే నువ్వు చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉంటావు. వాళ్ళ జ్ఞాపకాల రూపంలో, వాళ్ళ ఆలోచన రూపంలో బ్రతికే ఉంటావు అని గొప్ప మాట చెప్పిన వ్యక్తి అన్న. ఆయన స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది మహనీయుల బాటలో నడవాలన్న ఉద్దేశంతో నేను తప్పకుండా మనం అందరికీ ఆదర్శంగా మనం ఎందుకు నిలబడకూడదు? మహనీయులు అంటే ఇంకెక్కడి నుంచో రారు, మన నుంచే పుట్టుకొస్తారు. ఒక మహనీయుని చూసి మనలాంటి వాళ్ళు ఇంకా తయారు కావాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ బాటలో నడుస్తున్న వ్యక్తినా నేను. మొత్తానికైతే మీకు ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉండే అనేది తెలుసు. 56,000 జీతం. ఇంతకుముందు ఏ కంపెనీలో పనిచేసారు అన్న? నాది నేపథ్యం చెప్పాలంటే మీకు ముందుగా నేను చదువుతున్న క్రమంలో నేను ఫస్ట్ నాకు ఇక్కడ ఈ సామాజికంగా బాధ్యత నాకు పడ్డది ఎక్కడంటే, నేను భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో చదివినాను. అక్కడ కుల మత వాటికి అతీతంగా కూడా స్కూల్ ఉంటుందన్న. అన్ని కులాలు ఉంటాయి అందులో. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ఉంటారన్న. అక్కడ ఏ విభేదం లేకుండా అందరికి ఒకే యూనిఫామ్, అందరికి ఒకే ఫుడ్, అందరికి సేమ్ ఉంటుందన్న. అక్కడ
ఈ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఈ స్వార్థపూరితంగా ఈ కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి కుట్రలు కలిగినటువంటి ప్రపంచానికి దూరంగా ఉంటుంది అది. ఓకే. అక్కడ నేను చదువుకున్న తర్వాత నాకు కొంత అవగాహన ఏర్పడ్డది సమాజం మీద. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా బ్రతకాలన్నట్టు అవగాహన ఏర్పడ్డది అన్న. అక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత 10th ఇంటర్ అయిపోయిన తర్వాత, ఇంటర్ తర్వాత 10thలో ఉన్నప్పుడు నాకు ఇంకొక కజిన్ బ్రదర్ ఉండే అన్న, నా బ్రదర్ ఉండే అన్న. ఆ బ్రదరు మా ఊళ్ళో పాలిటిక్స్ వల్లనే ఓ రోజు ఎలక్షన్స్ అయిన రోజే ఇరు వర్గాల కొట్లాట వల్ల ఎటువంటి తప్పు చేయకున్నా కానీ అకారణంగా ఊరంతా తెలుసు, కేసు పెట్టిన వాళ్ళకు తెలుసు, అకారణంగా నాన్నను రిమాండ్ చేయించారన్న రేప్ కేసులో. ఓకే. అరెస్ట్ చేయించారు, 43 రోజులు జైల్లో ఉన్నాడన్న. నా కుటుంబంలో మా అన్న, నేను, మాది ఒక 12 మంది ఉండే కుటుంబం అన్న. మా అమ్మ, మా నాన్న, మా కుటుంబం పెద్దగా ఉండే. ఎప్పుడు ఆ జైలు జీవితం కానీ, సమస్యలు కానీ, గొడవలు కానీ అంటూ లేని మా కుటుంబానికి 2003లో జూలైలో ఒక పెద్ద సమస్య వచ్చింది రాజకీయాల వల్ల. ఓకే. ఇక్కడ సమస్య ఎక్కడ ఏర్పడ్డదంటే, మా అమ్మ నాన్న గతం నుంచి కూడా ఒక వర్గం తరఫున, మా ఊళ్ళో 2 వర్గాలు ఉంటాయన్న. మీరు ఇంతకుముందు పరిచయం చేసినట్టు, మీరు తెలుసుకున్నట్టుగానే మా ఊళ్ళో 2 వర్గాలు, ఒక వర్గం ఈ వర్గం, ఒక వర్గం ఆ వర్గం ఉంటుంది. అయితే మా అమ్మ నాన్నలు అప్పుడు వాళ్ళకు రాజకీయ అవగాహన ఉండి లేక ఒక నమ్ముకున్న వర్గం వైపునే వాళ్ళ దృష్టిలో ఓటు వేయడం అంటే 5 సంవత్సరాలకు ఒక కాగితం ముక్క అందులో వేయడం అన్నట్టునే వాళ్ళు తెలుసన్న. ఆ విధంగానే వేసుకుంటూ వస్తారు. సరే, వాళ్ళకు ఎంత అభివృద్ధి అయింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందినాయని ఎంత ఆలోచన లేదన్నప్పుడు అట్లా మద్దతు చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇంకొక లీడర్ ఏం చేసిండంటే, ఫస్ట్ ఒకటే లీడర్ ఉండే, ఇంకొక లీడర్ ఏం చేసిండంటే ఆయనకు ఆల్టర్నేట్గా ఒక్కడే ఉండడం వల్ల ఇంకో అపోజిషన్ లేదన్న ఉద్దేశంతో ఆ వ్యతిరేక శక్తులు మొత్తం ఏకం చేసుకొని ఆల్టర్నేటివ్ ఇంకో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాను. మంచి సందర్భం కూడా అది, ఎందుకంటే ఎక్కడ ఎంత పోటీ ఉంటే అంత అభివృద్ధి సాధ్యమవుతుంది, ప్రశ్నించకపోతే తప్పకుండా ఉండాలి. ఏర్పాటు చేసుకున్న క్రమంలో యువతనంతా ఈరోజు నేను ఎట్లా చేస్తున్నాను, ఆ రోజున అట్లా యువతనంతా ఏకం చేసుకొని ఆ రోజున మా అన్న కూడా అప్పుడు ఒక యువకుని లాగుండే అన్న, బలంగా పనిచేసే యువకుడు, నిజాయితీగా పనిచేసే యువకుడు. ఊరంతా ఎవరిని అడిగినా, మళ్ళీ మీరు మొన్న వచ్చినా ఉంటారు కదా, మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ ఎవరిని అడగండి, మా అన్న పేరు ఖమ్మంపాటి ముత్తయ్య అన్న. ఓకే. అంత బలంగా పనిచేయడం జరిగింది. ఉన్న వర్గాన్ని కాదని కొత్తగా ఏర్పడిన వర్గం దగ్గర బలంగా పనిచేయడం జరిగింది. కానీ ఒక ఎలక్షన్స్లో ఈ వర్గం ఓడిపోయినందున, నువ్వు సరే మాకు మద్దతు చేయలేదు, నువ్వు లోపలనే ఉంటూ ఆ వర్గానికి మద్దతు చేయడం వల్ల ఇట్లయిందని మనసులో పెట్టుకొని అది మాటలు మా అన్న కూడా చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మనస్తాపానికి గురైన మా అన్న సరే ఏదో ఆవేశంలో అట్లా అన్నారని అనుకున్నాను. తర్వాత మా ఊరు స్టేజ్ ఉంటుంది, స్టేజ్ మీదకి వెళ్ళి వస్తున్న క్రమంలో పేపర్ చదివి వస్తుంది, సాయంత్రం 6-6:30 ప్రాంతం అన్నంతే. ఆ ప్రాంతంలో అనుకోకుండా ఏదో చిన్న ఇన్సిడెంట్, వేరే వాళ్ళ చిన్న ఇన్సిడెంట్ జరిగితే, మామూలుగా ఆర్గ్యుమెంట్ అయితే దాన్ని కావాలని పెద్ద సీన్ క్రియేట్ చేసి మా అన్నను కూడా వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ చేసి రేప్ అటెంప్ట్ కేసు పంపించారన్న. దాంట్లో ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఎట్లా పంపించారు అనేది ప్రతిదీ నాకు అవగాహన ఉంది. ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఇరుపక్షాల నాయకులు ఏమనుకుంటారంటే, వాడు చిన్నోడు కదా, అప్పుడు మా అన్నకు నాకు 7 సంవత్సరాల గ్యాప్ అన్న, వాడు అప్పుడు చిన్నోడు కదా, వానికి అవగాహన లేదనుకుంటారు. కానీ నా తల్లి దగ్గర నేను పాలు తాగిన క్షణాలు కూడా నాకు గుర్తున్నాయి అన్న. నా ఐక్యూ పవర్ అంతా ఉంటుంది అన్నట్టు. ప్రతి విషయాన్ని, మంచిది చెడుని ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా. అయితే ఏం జరిగింది అనేది నాకు బాగా గుర్తుంది. కానీ అప్పుడు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. నేను అప్పుడు భువనగిరి స్కూల్లో ఉన్నా. కేసు పెట్టి రిమాండ్ చేశారన్న, రిమాండ్కి వెళ్ళిపోయారు. మనకు అప్పుడు కోర్టులు, చట్టాలు ఇంత అవగాహన లేదు, సోషల్ మీడియా లేదు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది ఏం తెలియదు. మా అమ్మ నాన్న ఉన్న వర్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిలాడుకోరు, ఏం చేయాలో వాళ్ళు చేసుకోరు, కానీ ఏ ఫలితం లేదు. నేను ఇప్పుడు భువనగిరి స్కూల్లో ఉంటే నాకెక్కడ తెలిస్తే నేను బాధపడుతున్నాను. మా అమ్మ ఎప్పుడు నేను 3 నెలలు స్కూల్లోకి వెళ్తే మా అమ్మ నాన్నలను రమ్మనకపోయేది, నేను వద్దని చెప్పేది. ఎందుకంటే ఊరిని విడిచి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ నాన్న చూస్తే మళ్ళీ వెళ్తుంటే బాధ అనిపించేది, స్కూల్లోకి రావద్దని చెప్పేది. కానీ సడన్గా ఒక రోజు వచ్చారు. రాగానే నేను అప్పుడు అనుకున్నా, ఎందుకు వచ్చినామా అంటే ఇట్లా సంగతి అంటే, ఏమి లేదు చూసిపోదామని వచ్చినాను అన్న తర్వాత సరేలే అనుకున్నా. మాట్లాడినాక చిన్నగా నీకేమన్నా తెలిసిందని అన్న అడిగింది. అంటే ఏం తెలియలేదమ్మా, ఏంటిదమ్మా అంటే, ఏం లేదురా అన్నది చిన్న ఇష్యూ అయింది, కేసు అయింది, ఇట్లా జైలు వెళ్ళి మళ్ళీ వస్తాలే అని. ఆ విషయం కూడా ఎందుకు చెప్పిందంటే మా అమ్మ, నేను పేపర్ చదువుతుంటాను రెగ్యులర్గా, పేపర్లో పడ్డదన్నట్టు నేను. ఓకే. ఆ న్యూస్ కవర్ చేసానంట. ఆ న్యూస్ చదివి నేను ఎక్కడైనా హర్ట్ అయినప్పుడు ఫోన్లో కూడా కమ్యూనికేషన్ లేదు, అప్పుడు లెటర్ల మీద రాసి పంపించేది అన్నట్టు. అయితే వాడని హర్ట్ అయితే నేను బాధపడతాడేమో అన్న ఉద్దేశంతో నాకు ధైర్యం చెప్పడం కోసం వచ్చి చాలా క్యాజువల్గా చెప్పింది. నాకు కూడా ఒకనొక టైంలో కొంచెం హర్ట్ అనిపించింది. మా అన్న కేసు కావడం ఏంది, అసలు అట్లాంటి హిస్టరీనే లేదు మనకు. గొడవలంటే దూరంగా ఉంటాం ఫస్ట్ మనం, మన లైఫ్ మనం వీలైతే వరకు సాయం చేస్తాం, మాట సాయం చేస్తాం, ఇంకా చేత సాయం చేస్తాం, కానీ సమస్యలకు దూరంగా ఉంటాం కదా అని అనిపించింది. సరే మా మీద ధైర్యంగా చెప్తుంది కదా, ఇంకేం లేదు అనుకో లైట్ తీసుకున్నా. ఒక 2 గంటలు ఉంది, నాతో పాటు అన్నం కూర్చొని తిన్నది, తీసుకొచ్చి అన్నమే తిన్నది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఒక 40 రోజుల తర్వాత నా స్కూల్కి ఫోన్ వచ్చింది.
ఫోన్ వచ్చి మా అటెండర్ చెప్పిండు, నువ్వు ఊరికి వెళ్ళు అర్జెంటుగా, కాల్ వచ్చిందని చెప్పారు. నేను ఊరికి వెళ్ళేసరికన్నా జనాలందరూ నన్ను ఆప్యాయంగా దగ్గర అంటే బాధతోని ప్రభుత్వం దగ్గర తీసుకొని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. నాకేం అర్థం కాలేదు. మా ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరు లేరు, ఇంటి దగ్గర మా అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా అన్న చనిపోయినాడు. ఇక్కడ నల్గొండ జైల్లో చనిపోయింది అన్న. రిమాండ్లో ఉన్నాడు. ఓకే. సూసైడ్ చేసుకోలేదు. బెయిల్ వచ్చింది, రిలీజ్ చేయాలి. కానీ రిలీజ్ చేయకుండా ఈరోజు టైం అయిపోయింది, రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తామన్నారు. కానీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళే లోపే మా పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక ల్యాండ్ లైన్ ఉండేది. ఆ ల్యాండ్ లైన్ కాల్ వచ్చింది, తను చనిపోయింది, ఆరోగ్యం బాగాలేకపోతే నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను, చనిపోయిందని ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేశారు. ఫస్ట్ చనిపోయిందని కూడా చెప్పలేదు. ఆరోగ్యం బాగాలేదు, మీరు ఒకసారి అర్జెంట్ హాస్పిటల్ రండి, మన నల్గొండ హాస్పిటల్కి రండి, గవర్నమెంట్ హాస్పిటల్కి అనేసరికి అక్కడికి వెళ్ళేసరికి మార్చిలో తీసుకెళ్ళి డెడ్ బాడీ చూపించారన్న. చెట్టు లాంటి చెట్టు అంత ఎదిగిన కొడుకు చనిపోతే ఎంత ఆవేదన ఉంటుందన్న, అంత ఆవేదన పడ్డారు మా అమ్మ నాన్న. పడ్డ తర్వాత వాళ్ళ రోదన అంతా ఇంత కాదన్న, చాలా బాధపడ్డారు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా రాజకీయాలకు బలయ్యాడు, ఇక్కడికి వచ్చారని చాలా బాధపడ్డారు. బాధపడ్డ తర్వాత సాయంత్రం వరకు కొట్లాడారు. నాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే అన్న, వాళ్ళంత దిక్కు తోచని పరిస్థితుల్లోనే కొట్లాడారు. ఆ నుంచి వాళ్ళ పోస్ట్ మార్టం చేయించి మళ్ళీ ఇంటికి పంపించారన్న. ఇంటికి పంపించిన తర్వాత మా ఊర్లో ఉండేటువంటి 2 వర్గాలు కూడా తప్పు వాళ్ళదంటే వాళ్ళది, కేసు పెట్టించింది వాళ్ళంటే వాళ్ళని ఒకరి మీద ఒకరు వేసుకోవడం జరిగింది. ఆ లొల్లుల మధ్యనే దాన సంస్కారాలు కూడా, ఇంకా మనం ఎవరి మీద దాడి కొట్లాడేంత ధైర్యం కూడా లేదు మనకు, అంత శక్తి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అవగాహన లేదు, ఎవరు మద్దతు చేయడానికి కూడా ముందుకు రావట్లేరు. ఎందుకంటే పెద్ద సమస్య ఇది. ఇక్కడికి వస్తే ఆయన ఏమంటాడు, వాళ్ళ తప్పటి ఈయనేమంటాడు, వీళ్ళ తప్పటి వీళ్ళు ఎవరేమంటారు అనే భయంతోనే జనాలు ముందడికేయక అప్పటికి కూడా కొంత ప్రయత్నం చేశారు, కానీ అంత బలంగా ముందుకెళ్ళలేని పరిస్థితి. వాళ్ళని కాదని రాజకీయాలు. మా అన్న చనిపోయిన తర్వాత సమాధి చేస్తాం కదన్న, 43 రోజులు జైల్లో ఉన్న నాన్నను కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదన్న. తప్పు జరగలేదని ఊరంతా పక్క తెలుసు. కనీసం ఒక నాయకుడిని తప్పు లేకపోతే ఇంకో నాయకుడైనా వెళ్ళాలి కదన్నా, వెళ్ళి ఏం భయపడకరా, ఏం కాదన్న ధైర్యం చెప్పాలి కదన్నా. ఎవరూ వెళ్ళకపోగా నాన్నను సమాధి చేసిన తర్వాత 2 పార్టీల జెండాలు తీసుకొచ్చారన్న పోటాపోటీగా. ఎందుకంటే మా అమ్మ పేరు వీరమ్మ, మా నాన్న పేరు యాదయ్య వీరమ్మ పనిచేసే వర్గం వాళ్ళు ఒక జెండా, ముత్తయ్య పనిచేసినటువంటి వర్గం వాళ్ళు ఒక జెండా. ఇటు మావాడు అంటే మావాడు సింపతి గెయిన్ చేయడం కోసం. నేను ఆ టైంలో ఆ 2 జెండాలు తీసి పక్కకి వేసినాను. చిన్న వయసు నాది అప్పటికి కూడా, నేను 9th క్లాస్ ఏమో చదువుతున్నా. నాకు అర్థమవుతుంది అంతా, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వ్యవస్థ అంతా వాళ్ళ చేతులు పెట్టుకోరు, అధికారం వాళ్ళదే, అంతా వాళ్ళది నడుస్తున్నప్పుడు ఎట్లా నడుకున్నా బాగా మనసులో పడ్డది. ఇంకేం మనం పోరాడినా ఇప్పుడు మనకి ఇంకేం రాదు అని అనుకున్నాం. చాలా రోజులు బాధపడ్డాం. మా వదిన కూడా దూరం అయింది. ఈ రాజకీయాలే ఇన్వాల్వ్ అయ్యి మా వదిన దాదాపు ఒక 20 సంవత్సరాలు మా కుటుంబానికి దూరం చేయడం జరిగిందన్న. దూరం చేసిన తర్వాత నేను నిశ్చయించుకున్నా, ప్రజల్లో ఫస్ట్ ఐకమత్యం లేకపోవడం ఇట్లాంటి సమస్యలు. ఇదొకటే కాదన్న, ఇదొకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సరే ప్రాణాలు పోవుడు ఇదొక సమస్య ఉండొచ్చు, కానీ కుటుంబాలు కేసులు పెట్టుకుని దూరమైన కుటుంబాలు చాలా ఉన్నాయి. అప్పుడు అనిపించింది నాకు, నేను రావాలని ఎప్పుడు అనుకోలేదన్న వాస్తవానికి రాజకీయాలకు. కానీ రాజకీయాల్లో ఒక నిజాయితీ పరుడు ఎప్పుడైనా వస్తే తప్పకుండా మనం మద్దతు చేయాలని అనుకున్నాను. ఓకే, ఆ విధంగా ఆలోచన పడ్డదన్న నాకు. గ్రామంలో తప్పకుండా ఒక మార్పు అవసరం, కానీ మార్పు రావాలంటే మనం అనుకోగానే రాదు. మనం స్టేబుల్గా నిలబడాలి ఫస్ట్. మనం స్థిరంగా ఉన్న తర్వాత 10 మందిని చైతన్యం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అన్నటువంటి ఆలోచనతో ఆలోచిస్తూ అన్ని రకంగా మనం మన శక్తిని పుంజుకున్న తర్వాతే రాజకీయాలుగా రావాలని ఈ ఆలోచనతో ముందుకు రావడం జరిగిందన్న. అంటే ఆల్రెడీ ఒక కొడుకును కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఇంకో కొడుకు కూడా ఆ రాజకీయాల్లోకే ఏ రాజకీయాల్లో అయితే బలి తీసుకున్నాయో పెద్ద కొడుకును, అదే రాజకీయాలకి చిన్న కొడుకు వస్తామంటే మళ్ళీ చిన్న కొడుకును కూడా కోల్పోతాము అనే భయం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అడ్డుపడలేదు మరి. అయితే మా నాన్న 2007లో క్యాన్సర్తో చనిపోయడం జరిగిందన్న. మా అన్న 2003లో చనిపోయాడు. తర్వాత నేను చదువుతున్నప్పుడు డిగ్రీ చేస్తున్నాను. నేను క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ని. సూపర్. నేను ఎగ్జాక్ట్గా చెప్పగలను, నాకు 2nd ర్యాంక్ అంటే ఇష్టం ఉండదన్న. అట్లాంటి స్టూడెంట్ నేను. మా నాన్న క్యాన్సర్ వస్తే 2 years నేను చాలా అస్తవ్యస్తంగా, చాలా ఎంత అంటే దుర్భర పరిస్థితి అన్న. 10 రూపీస్ కూడా నా దగ్గర లేని పరిస్థితి, ఎవరిని అడగలేని పరిస్థితి. అన్న పోయిండు, వదిన దూరం అయింది, నాన్న ఆరోగ్యం ఖరాబ్ అయింది. పాత ఇల్లును కూలగొట్టుకొని కట్టుకుందాం అనుకున్న టైంలోనే పునాది వేసేసరికి నాన్న క్యాన్సర్ అని తెలిసేసరికి ఆ ఇల్లును పక్కన పెట్టేసి చిన్న రూమ్లో వండుకుంటూ నాన్న ట్రీట్మెంట్ చేయించుకుంటూ 2 సంవత్సరాలు నా చదువులో పక్కన పెట్టేసి హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగిందన్న. తిరిగిన తర్వాత అనుకోకుండా ఎంత ప్రయత్నం చేసినా కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఫలితం లేకుండా అప్పులు అయినాయి తప్ప నాన్న దక్కలేదు. 3rd స్టేజ్లో ఉండే లంగ్స్ క్యాన్సర్. అయితే అది అట్లా అయిపోయిన తర్వాత అమ్మకు నేను ఒకటే మాట ఇచ్చిన, అమ్మ
కొంత సమయం పడుతుండొచ్చు కానీ నువ్వేం బాధపడకు, తప్పకుండా పూర్వవైభవం మన ఇంటికి తీసుకొస్తా, కలకలలాడుతుండే మన ఇల్లు మన తప్పకుండా తీసుకొస్తా. ఎందుకంటే మా అన్న చనిపోయిన తర్వాత అన్న మా నాన్నమ్మ చనిపోయింది, మా తాత చనిపోయిండు, తర్వాత నాన్న చనిపోయిండు. ఇక ఫ్యామిలీ డ్యామేజ్ అవుతూ చావులే అన్న, డ్యామేజ్ అవుతూ వస్తుంది. మా అమ్మకు తను ధైర్యంగా ఉండడం కోసం మా అమ్మమ్మ మాతో పాటే ఉండేది అన్నట్టు. అమ్మ నువ్వేం అధైర్యపడకు, నేనున్నా, నువ్వు కాళ్ళు రెక్కలు మంచిగా గెలవు, నేను కుంటోను గుడ్డోను కాదు, శక్తిహీనుని అయితే కాదు, నాకు ఈ ధైర్యం ఇచ్చినా తెలివిచ్చినావు కదా, తప్పకుండా ఈ సమాజంలో నేను పైకి వస్తాను. చెడైతే చేయను నేను, కాకపోతే సమయం పడుతుండొచ్చు పైకి రావడానికి, మంచి పేరు తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పిన. అయితే ఆ క్రమంలో రాగా 2011లో అన్న 2011లో నాకు మా కాలేజ్లోనే నాకు పరిచయం ఉన్నటువంటి, ఇప్పుడు నాకు వైఫ్ ఉన్నటువంటి తను నా కాలేజ్లోనే జూనియర్ అన్న. ఓకే. సమాజం గురించి నాకు బాగా అవగాహన ఉన్న వ్యక్తిని, తనకు కూడా బాగా అవగాహన ఉంటుంది. తను నన్ను ఇష్టపడింది, పెళ్లి చేసుకుందామంటే నేను చెప్పిన నా జీవితం వేరు, నా పరిస్థితి వేరు, వద్దని చాలా చెప్పడం జరిగింది. వాళ్ళది వేరే క్యాస్ట్, బీసీలోనే, మాది గౌడ్స్ అన్న. అయితే చెప్పడం జరిగింది. తనని కూడా 4 సంవత్సరాలు కన్విన్స్ చేసిన, దయచేసి నాతో కాంటాక్ట్లో ఉండకు, జీవితాలు వేరే ఉంటాయి, అనుకోవడం వేరు, కానీ క్షేత్రస్థాయిలో అది ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి అని కన్విన్స్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి నిజంగా నన్ను చూసి నా వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడ్డది కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను పట్టుబట్టిన తర్వాత తనకు వాళ్ళ ఇంట్లో వేరే సంబంధం చూస్తారని తెలిసిన తర్వాత, సరేలే అమ్మాయి ఇంత ఇష్టపడుతుంది కదా, మనం ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకోవడం కంటే మనల్ని ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందని నేను ఎప్పుడు కూడా పైసల పరంగా కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఎప్పుడు లెక్క చేయను నేను. అంటే లెక్క చేయనంటే లెక్కలు వేసుకోను, ఇది ఇంత లాభం ఉంటుంది, ఇంత నష్టం ఉంటుంది లెక్క వేసుకుంది. అవన్నీ పక్కన పెట్టేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగిందన్న. 2011లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నా భార్య కూడా నాకు కోఆపరేటివ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాం. మా అమ్మకు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ వచ్చినాం. కొన్ని నా భార్య, నేను 5,000-6,000 రూపాయల జాబ్ ఉన్న కాంచి నా భార్య చేసిందన్న, 15,000 శాలరీ ఉన్న కాంచి నేను చేసుకుంటూ వచ్చిన హైదరాబాద్లో 2011 నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు, అంటే 2016 వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. 16 తర్వాత మా పాప కడుపులో పడ్డ తర్వాత 6 మంత్స్ ఉన్నది అనగా, ఇంకో 3 మంత్స్ డెలివరీ అనగా మా అమ్మకు పెరాలసిస్ వచ్చిందన్న. ఓకే. పెరాలసిస్ వచ్చే ముందు ఇంకొక విషయం చెప్పాలి. అమ్మమ్మ ఊళ్ళో ఉండేవాళ్ళన్న, మేము ఇక్కడ ఉండేది. అమ్మమ్మకి హెల్త్ ఖరాబ్ అయింది. ఆమెను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించినాం ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. అయినా కానీ తను రికవరీ కాలేకపోయిందన్న. ఒక 4 డేస్ ఐసీయూలో ఫైట్ చేసింది, కానీ రికవరీ కాలేక తను దూరం అయిపోయింది. అమ్మ పుట్టిన దగ్గర నుంచి కూడా అమ్మమ్మ దగ్గర ఉండే కాబట్టి ఆమె తోడుని ఈమె కూడా ఇట్లా డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా ఇట్లా అందరూ మెంటల్ డిస్టర్బ్ అయినా కానీ చిన్న పాపలాగా చూసుకున్నాను. చాలా పరిస్థితి ఎంత అంటే చిన్న పాప కంటే అధ్వానంగా తయారైపోయింది అన్నట్టు. మా అమ్మకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండే, 100 మందికి సమాధానం చెప్పిన తెలివి ఉండే అన్నట్టు. ఆమె ఎట్లా అయిపోయిందంటే చాలా మెంటలీ డిస్టర్బ్ అయింది. నా గురించి బాధపడేది, నీకు ఇన్ని కష్టాలు ఇచ్చిండ్రా, నేను నీకేం సంపాదించలేదు, ఆస్తి లేదు, ఏం లేదు, ఒక అరెకరం తప్ప నీకు ఏమీ లేదు, కానీ ఇన్ని ఇబ్బందులు పెట్టిపోతున్నా, బాధపడుతుంటే కూడా ఎన్నడూ కూడా అట్లా బాధలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, నాకు ఇంకా చెల్లెలేరు, ఏ బాధ లేదు, మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాను మా అమ్మకు చెప్పుకుంటూ సంతోషం గడుపుకుంటూ వస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు మా అమ్మ 2016లో చనిపోవడం జరిగిందన్న. పెరాలసిస్ వచ్చి, ఒకసారి పెరాలసిస్ వస్తే కామినేనికి తీసుకెళ్ళిన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన ఒక 4-5 lakhs ఖర్చు అయింది. అయినా పర్లేదు, మా అమ్మ కంటే నాకు ఎక్కువ ఏం లేదన్న. ఎవరైనా కానీ అమ్మ తర్వాత ఇంక ఏదైనా అని సర్వం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా కానీ అప్పుడు కొంత రికవరీ అయింది, మళ్ళీ వచ్చింది. ఒక 2 months తర్వాత మళ్ళీ నిద్రలోనే ఎర్లీ మార్నింగ్ స్ట్రోక్ లాగా వచ్చి చనిపోవడం జరిగిందన్న. అయిపోయిన తర్వాత నేను ఇంకా 2018లోనే చాలామంది వ్యక్తులు, కొంతమంది ఇది నాలాగానే నా కుటుంబాల్లో నష్టపోయిన కొన్ని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు, నీలాంటి నిజాయితీ గల వ్యక్తి రాజకీయాలకు రావడం తప్పనిసరి. సరే, నేను నష్టపరచడం కోసం, నేను ఏదో పోవడం కోసం చెప్పట్లేము, నీలాంటి వ్యక్తి అవసరం తప్పకుండా ఉందని చెప్పడం వల్ల నేను బాగా ఆలోచించాను. 2018లోనే బాగా ఆలోచించి ఎట్లా అన్ని బేరీజ్ వేసుకోవాలన్న. ఈ రోజునే హడావుడిగా వెళ్ళి మనతో ఒక 10 మంది రాగానే మళ్ళీ ఓడిపోగానే మనం వెనక్కి వెళ్ళిపోతే 10 మంది కుటుంబాలు ఆగమైతే, ఎందుకంటే వాళ్ళని ఎట్లా చూస్తారంటే శత్రువులు చూస్తారు మిగతా వర్గాలు అని నేను ఆలోచించి అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఇది సమయం సందర్భం కాదు. ఎందుకంటే 2018లో పిల్లలు చిన్నపిల్లలు, ఇంకా నేను కూడా ఫైనాన్షియల్గా ఇంకంత స్టేబుల్గా లేను. అయితే ఇది కరెక్ట్ సందర్భం కాదని ఆగడం జరిగింది. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా అంటే, నా మీద కొంత ఫోకస్ పెరిగింది. 2018లో సర్పంచ్గా పోటీ చేస్తాడు ఆట అని ఎప్పుడైతే ఫోకస్ పెరిగిందో నన్ను కొంచెం అవాయిడ్ చేయడం జరిగింది అన్నట్టు. నేను ఎప్పటి వరకు నేను మద్దతు చేస్తూ వస్తున్న వర్గం కూడా ఏదో ఒక వర్గానికి అయితే నేను కూడా మద్దతు చేసుకుంటూ రావాలి కదా. ఇప్పుడు రెండు వర్గాలు ఏదో ఒక వర్గం, నేను ఓటు ఏదో ఒక వర్గానికి వేసుకుంటూ రావాల్సి వస్తుంది కదా. ఆ క్రమంలో నన్ను కొంచెం అవాయిడ్ చేస్తూ రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో అవాయిడ్ చేసుకుంటూ రావడం వల్ల ఒకనొక సందర్భంలో నేను ఏ వర్గానికి అయితే మద్దతు చేస్తున్నా ఆ లీడర్ దగ్గరికి వెళ్ళిన డైరెక్ట్ 2022లో
సార్ నాకు కొన్ని తప్పిదాలుగా అనిపిస్తున్నాయి. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్న వ్యక్తిని కాదు, నాకు ఈ పని చేయని అడిగిన వ్యక్తిని కాదు, ఒక సంక్షేమ పథకం ఇది మాకు తప్పకుండా రావాలని అడిగిన వ్యక్తిని కాదు. కానీ కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. నేను ఏ విధంగా అనుకున్నానో ఆ విధంగా పరిపాలన జరగట్లేదు క్షేత్రస్థాయిలో. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ పొరపాట్లు మీరు సరి చేస్తే కనుక చాలా బలంగా ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఇటువంటి పొరపాట్ల వల్లనే గత ఎన్నికల్లో మనం వెనుకబడి ఉన్నాం అని కూడా తెలియడం జరిగిందండి. దాని తర్వాత సానుకూలంగా స్పందించిన తర్వాత దాని తర్వాత నాకు కొంత విముఖత ఏర్పడ్డది. నాకు తెలిసింది అన్నట్టు. తెలిసిన తర్వాత నాకు ఆలోచనకు వచ్చింది, సరే ఇక్కడ ఎవరిని తప్పుపట్టడం కంటే కూడా మనం ముందడుగు వేసి మనం ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పుడు గ్రామస్థాయి నాయకత్వం అడుగులు పడేది ఎక్కడి నుంచి కదా, ప్రజల్లో ఉన్నాం మనం, మన గురించి ప్రజలకు తెలుసు, గ్రామ సమస్యల గురించి మనకు అవగాహన ఉంది అన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని ఈ రోజున ముందుకు రావడం జరిగింది. మా అమ్మ వాళ్ళకు కూడా నా మీద బాగా బలమైన నమ్మకం ఉండేదన్న. జాగ్రత్త అని చెప్పేది, బట్ ఎక్కడ కూడా భయపడి వెనకాడుగు మాత్రం వేయకు, నువ్వు చేసేది నిజం అనుకుంటే బలంగా ముందుకెళ్ళని ఎప్పుడైనా చెప్పిన వాళ్ళే అన్నట్టు. ఆ విధంగా నేను రాజకీయాలకు రావాలని బలంగా నిర్ణయించుకున్నాను. మొత్తానికి అయితే రాజకీయాలకు వచ్చారు అన్న. ఈ పర్సనల్ విషయాలు ఒకసారి పక్కన పెడితే అన్న, మీరు ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా నిలబడి అన్న ప్రజల ఆశీర్వాదం ఉండి గెలిచారనుకోండి అన్న, ఇప్పుడున్నటువంటి గ్రామాల్లో ఏమవుతుందనంటే చాలామంది జనాలు మాకు పెన్షన్లు కావాలి, మాకు ఇండ్లు కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నారు. కానీ గ్రామాల్లో తప్పకుండా అవసరమైనటువంటి విద్య కానీ వైద్యం కానీ వీటి గురించి ఆలోచన చేయట్లేదు అన్న. మీరు ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటాయి గ్రామంలో? అన్న మంచి క్వశ్చన్ అన్న. మీరు చెప్పిన దానికి కంటిన్యూ చేసి చెప్తాను. పెన్షన్ల విషయాన్ని కొట్లాడుతూ ఓకే అన్న. వాస్తవానికి మా అమ్మమ్మ వాళ్ళది వేరే ఊరన్న. మా అమ్మ ఒకతే ఉండడం వల్ల వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి వచ్చి ఉంటూ 25 సంవత్సరాలు బ్రతికిందన్న. తనకు దాదాపు 55 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చింది, 55-60 సంవత్సరాలు మా ఊరికి వచ్చిందన్న. 75-80 సంవత్సరాల వరకు మా ఊర్లో బ్రతికిందన్న. పెన్షన్ కోసం ఏ ఒక్క 10 సార్లు ట్రై చేసారన్న. ఏ ఒక్క 10 సార్లు ట్రై చేస్తే 4 సార్లు ఓట్లు వేయించుకున్న ఈ మా ఊరి నాయకత్వం, మా ఊరని కదన్న, ఏ ఊర్లో కూడా ఇట్లనే ఉంది, వర్గాలుగా ఏర్పడి ఈ నాయకత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ సైడ్ ఉన్నారని వీళ్ళ సైడ్ ఉన్నారని వాళ్ళు. మా అమ్మమ్మకు 24 సార్లు ఓట్లు వేయించుకున్న వీళ్ళు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఓట్లు వేయించుకున్న వీళ్ళు పెన్షన్ పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నదన్న. ఇంత అవగాహన, నన్ను ఎంతో కొంత ఆలోచన నాకు, నేను మంచిని చెడు అనే వ్యక్తిత్వం ఉన్న నాకు, నా ఇంట్లోనే ఇంత వివక్ష చూపిస్తే వీళ్ళు ప్రజలకు ఏ విధంగా ఇంకెప్పుడు సంక్షేమ పథకాలు అందిస్తారన్న? పెన్షన్ అనేది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కదన్నా. ఊళ్ళో ఉన్న ప్రజలు అవగాహన లేని వాళ్ళు నాయకుని దగ్గరికి వెళ్తారు, ఇది మాకు కావాలని అడుగుతారు. ఎందుకంటే ఒక సేవకునిగా ఎన్నుకున్నారు కాబట్టి. మీరు అడుగుతుండొచ్చు, అన్న మీరు అవగాహన ఉంది కదా, మరి నాయకుడే చేయాలనేది మీరు పెన్షన్ పెట్టుకోవచ్చు అని. నేను పెన్షన్ పెట్టించినా కానీ అనేక కారణాలు చెప్పి పెన్షన్ ఆపేసారన్న. అప్పుడు అనిపించింది, ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి? ప్రతిదానికి కూడా అధికారమే, రాజకీయ మార్పిడి అధికార మార్పిడి జరిగేంత వరకు ఇది రిపీట్ అయితేనే ఉంటాయని నాకు అర్థమైంది. రెండో విషయం అన్న, మీరు అన్నారు పింఛన్ల గురించే, రేషన్ కార్డుల గురించే, వీడి గురించి కాకుండా గ్రామంలో మీరు వస్తే కొత్తగా ఏం చేస్తారని. అన్న మా ఊళ్ళో స్కూల్ ఉందన్న, నేను చదివినప్పుడు 7th క్లాస్ వరకే, ఇప్పుడు 10th క్లాస్ వరకు మంచి బిల్డింగ్ ఉంటుంది, మంచి ఫర్నిచర్ ఉంటుంది, అంత బాగుంటుందన్న. మేము చదువుతున్నప్పుడు 40 మంది క్లాస్లో ఉండేదన్న. ఒక క్లాస్లో 40 మంది ఉండేది. ఇప్పుడు స్కూల్ మొత్తాన 40-50 మంది ఉన్నారన్న. ఓకే, బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంది. మన ఊరు మనబడి కింద గత ప్రభుత్వం కూడా 7,000 చిల్లర కోట్లు బడ్జెట్ కేటాయించింది. కానీ ఎక్కడ వేసిన కొంగడు అక్కడ. దీనికి గల కారణాలు ఏమవుతుందంటే పలు కారణాలు లేవు. ఇక్కడ ఏ ఒక్కరిని తప్పు పట్టట్లేను. ఇక్కడ అందరు తప్పు ఉంది, ఇలా ప్రజల తప్పు ఉంది, నాయకుల తప్పు ఉంది, ప్రభుత్వ తప్పు ఉంది, అందరు తప్పు ఉందని నా ఉద్దేశం అన్న. అయితే అన్న, మా ఊర్లో ఇంగ్లీష్ టీచర్ లేక ఈరోజు ఇంగ్లీష్ లేదే బయటికి వెళ్ళలేమన్నా. ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ప్రపంచం పరిగెడుతుంది ఇంగ్లీష్ ద్వారా. మన మాతృభాష ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్ టీచర్ లేక 4 సంవత్సరాలు అవుతుందన్న మా ఊర్లో. 4 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎప్పుడు ఉండాలి, బయటికి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళు ప్రపంచంతో పోటీ ఎప్పుడు పడాలి. ఇక్కడ స్ట్రాంగ్గా బేస్ బిల్డ్ అయితేనే కదా బయటికి వెళ్ళేది. ప్రైమరీ స్కూల్ ఉంటుందన్న, ఒక 60-65 మంది స్టూడెంట్స్ ఉంటారన్న, ఒక్కడే టీచర్ ఉంటాడన్న. అసలు జనరల్గా నేను ఒక మెమరీ, అసలు ఈ పాలిటిక్స్ స్టార్ట్ చేసే కంటే ముందన్న, అసలు ఈ పాలిటిక్స్ సంబంధం లేనప్పుడు ఒక 2 years బ్యాకే నేను స్కూల్లోకి మెమరీ ఒకసారి గుర్తొస్తుంది మనకు. స్కూల్లోకి వెళ్ళి ఒకసారి వెళ్ళొద్దాం, మన ఫోటోలు ఉంటే కలిసి వద్దాం, ఒకసారి చూసొద్దామని వెళ్ళినా. ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటే సార్ని కలిసిన, సార్ ఎట్లా ఉంది పరిస్థితి ఏంటంటే మాట్లాడి చెప్పడం జరిగింది. ఎట్లుందంటే కుమార్ గారు, ఈ స్కూల్లో 65 మంది ఒకడే టీచర్ను, కానీ నాకు ఎంతో చెప్పాలనుంది, ఎంతో చేయాలనుంది,
కానీ ఎన్ని క్లాసులని నేను మేనేజ్ చేయగలుగుతాను? అది పరిస్థితి అంటే మరి గవర్నమెంట్ అడిగితే ఇంకొక టీచర్ని ఇయ్యరా సార్, మనం ఎమ్మెల్యేని అడుగుదాం, లేదంటే ఎంఈఓ గారిని మనం సపోర్ట్ తీసుకుందాం, డిఓ గారి దగ్గరికి వెళ్దాం, లేదు కాదంటే మనం ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుందాం, ఎవరినైనా అడుగుదాం సార్ అంటే ఈ ఒక్క స్కూలేని కాదు, ఈ మండలం కాదు, రాష్ట్రం మొత్తం కూడా అదే ఉంది. దాదాపు 4394 స్కూళ్ళల్లో ఏకోపాధ్యాయునితో స్కూల్లో రన్ అవుతున్నాయి అన్న. 2024 సంవత్సరంలో కూడా 2023-24 సంవత్సరంలో కూడా ఒక్క టీచర్తో స్కూల్ రన్ చేస్తే వాళ్ళ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయితే అన్నేమన్నా స్కూల్ పంపినట్టు లేదన్నది. పిల్లలు ఇక్కడ ఉంటే అల్లరి చేస్తారు కాబట్టి ఆ రూల్ తోలుదామన్నట్టు ఉందన్న. టీచర్ చెప్పాలనుకున్నా కానీ ఎవరికన్నా బిల్డ్ అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి ఏం చెప్పగలుగుతారన్న? ఎటు చెప్పలేని పరిస్థితి. ఇంకోటి వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారన్న, ప్రైమరీ స్కూల్లో ఉన్నా కానీ వాళ్ళు రిజిస్టర్ మెయింటైన్ కావాలి, మీటింగ్లు అటెండ్ కావాలి, ఇవన్నీ చూసుకుంటూ ఒక టీచర్ ఏం చేస్తారని నాకు బాధ అనిపించింది అన్న. మరి దీనికి సొల్యూషన్ ఏం చేద్దాం సార్, మరి గవర్నమెంట్ చేయాలంటే చేయరు కుమార్ అని చెప్పి మరి ఏం చేద్దామనంటే మీరందరూ సహకరిస్తే కనుక అందరూ ఒక 500 వేసుకుంటే విద్యా వాలంటీర్లు వస్తారు కుమార్, మీ ఒక 20 మందో 50 మందో ముందుకు రండి, 500 వేసుకుంటే విద్యా వాలంటీర్ వస్తారు, వాటితో రన్ చేయొచ్చు మనం అని అంటే నేను ఆలోచించిన. ఒక నెల అంటే ఇస్తారన్న, ఒక 300-500 ఒక్కొక్కరిని అడిగితే ఇస్తారు. మరి ప్రతి నెల అడగాలంటే సమయం సందర్భం అదంతా కలెక్ట్ కావడానికి కొత్త ప్రాబ్లం అవుతుంది కదా అనుకొని సరే మనం మార్పు అనేది మన నుంచి ఎందుకు సాధ్యం కావడు అని నేను చెప్పిన. సార్ నేను చాలా చిన్న వ్యక్తిని, కానీ మీరు చెప్తానంటారు కాబట్టి స్కూల్లో మార్పు తీసుకొస్తా అంటారు కాబట్టి డెఫినెట్గా నా వంతుగా ఒక విద్యా వాలంటీర్ ప్రొవైడ్ చేస్తా అని 2 సంవత్సరాల కింద చెప్పడం జరిగిందన్న. చెప్పిన నెక్స్ట్ డే నుంచే విద్యా వాలంటీర్ ఏర్పాటు చేయడం జరిగిందన్న. నెలకింత శాలరీ ఇచ్చుకుంటూ, ఒక రెస్పెక్టెడ్ శాలరీ ఇచ్చుకుంటూ బీఈడీ చేసిన ఒక స్టూడెంట్ని ఒక యాజ్ ఏ టీచర్గా విద్యా వాలంటీర్గా అపాయింట్ చేయడం జరిగిందన్న. అప్పుడు నేను రాజకీయాలకు రావాలని కూడా ఇంకా అప్పుడప్పుడే ఇంకా ఆలోచన ఇంకా అది దాని తర్వాత నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది, పెట్టడం జరిగింది. ఆ స్కూల్లో ఉన్న స్పోర్ట్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి దాని డెవలప్మెంట్ కోసం స్కూల్ను కనీసం ఒక 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి కూడా స్కూల్కి వెళ్ళి మేము తెలుసుకుంటుంటానండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అంతా సెట్ రైట్ అవుతుంది. మనకు పిల్లలకైనా కానీ అవగాహన భవిష్యత్తులో సమాజం గురించి తెలియాలంటే బేసిక్ లెవెల్ వాళ్ళకి స్ట్రాంగ్ ఉండాలి. నేను స్ట్రాంగ్ అయింది కూడా స్కూల్ లెవెల్లోనే కాబట్టి గ్రామ స్థాయిలో స్కూల్స్ చాలా బాగుండాలని ఫస్ట్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ నేను ఎడ్యుకేషన్కి ఇస్తాను. ఒకవేళ నాకు అవకాశం ప్రజలు నేను అనుకున్నట్టుగా వాళ్ళ ఆలోచనలు ఉన్నట్టుగా నిజంగానే నన్ను గెలిపిస్తే కనుకన్నా తప్పకుండా మా స్కూల్కి మా డిస్టిక్లోనే ఒక మంచి మెరిట్ ర్యాంక్ వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తాను. నేను ఒక టీచర్గా వాళ్ళ వెంట ఉంటూ కూడా ప్రయత్నిస్తాను. నేను తప్పకుండా నేను నమ్మకాన్ని తెలియజేస్తాను. ఓకే అన్న, అంటే విద్యా వరకు మీరు చేస్తున్న కృషి గొప్పది, ఇంకా ఫ్యూచర్లో మెరిట్గా తీసుకుపోతానని చాలా సంతోషంగా ఉంది. అంటే నల్గొండ జిల్లాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను చాలాసార్లు చూసిన చాలా గ్రామాలకి వైద్య సదుపాయం లేకపోవడము, లేదంటే కొన్ని గ్రామాలకి అంటే లాస్ట్ టైం మన దగ్గర జావేద్ అనే ఒక వ్యక్తిని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా మా ఊరు నుండి దాదాపు చాలా దూరం ఉంది, అంబులెన్స్ వచ్చిపోయేసరికి మనుషులు చచ్చిపోయేది, 18 కిలోమీటర్ల మండల కింద అనిపోయి జరిగినప్పుడు బాధపడ్డారు. ఆయన వాళ్ళ ఊర్లో ఒక అంబులెన్స్ పెట్టడం అని జరిగినాయి. అంటే మీ ఊరు వైద్య సదుపాయం కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి మురుగు కాల సమస్యలు కానీ, ఎందుకంటే చాలా రోగాలు మురుగు కాలతో వీటితోనే వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఎట్లా ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం అంటే ఈ లాస్ట్ ఉన్న సర్పంచులు, అంతకుముందు ఉన్న సర్పంచులు ఏం చేశారంటే ఏదో ఒక పైసలు వస్తేనే పని చేద్దామని ఆలోచన చాలా మంది ఒక పని చేస్తారు, ఆ పైసలు డబ్బులు వాడి రాక మళ్ళీ ఏ పని మొదలు పెట్టకుండా అంతా కమర్షియల్ అయిపోయింది. మీరు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది రికార్డు రేపటి రోజున మళ్ళీ మిమ్మల్ని అడగడానికి సర్పంచ్ గెలిచిన తర్వాత మేము మళ్ళీ తీసుకొచ్చి ఏం భయ ఆ రోజు మాట్లాడిన సంగతి అడగడానికి ఇది రికార్డు. మీరు రేపటి రోజున వచ్చిన తర్వాత వైద్యం సంబంధించి పశు వైద్యం సంబంధించి కానీ, ఎందుకంటే ఈరోజు చాలా మంది పశువుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉంటారు గ్రామంలో. సరైన సీసీ రోడ్లు లేకపోవడం కానీ, మురుగునీటి సమస్యలు కానీ, ఎలక్ట్రిసిటీ సమస్యలు కానీ, వీధి దీపాల సమస్యలు కానీ, వీటన్నిటి సంబంధించిన విషయంలో అందరిలాగానే బిల్లులు వస్తేనే పని చేస్తాం, బిల్లు రాకపోతే మేము ఏం చేయాలని చేతులు చూపుకునే ప్రయత్నం చేస్తారా, లేదంటే తప్పకుండా ముందుండి బిల్లులు వచ్చేలా కొట్లాడుకున్నా పని చేయించుకుంటారా? ఎట్లుంటుంది మీ పాలన? ఒకటి చెప్పాలంటే అన్న, మా ఊళ్ళో ఉన్న ఇరు నాయకులు కూడా ఏం చెప్తారంటే అభివృద్ధి అని మాట్లాడుతారు. ఏం అభివృద్ధి కావాలి? గల్లీకి సీసీ రోడ్లు ఉన్నాయి, వాస్తవం ఉన్నాయన్న. మా ఒక్క ఊర్లోనే కాదన్న, అన్ని ఊర్లల్లో ఉన్నాయి సీసీ రోడ్లు. కానీ అన్న అవి అభివృద్ధి కోసం పోసిన సీసీ రోడ్లు కాదన్న, ఆదాయం కోసం పోసిన సీసీ రోడ్లు అన్నాయి. ఆదాయం కోసం, కమిషన్ల కోసం పోసిన సీసీ రోడ్లు అన్న. ఈ రోజున పోటీ చేస్తున్న మీరు కాంట్రాక్టులుగా పనిచేస్తూ దాంట్లో డబ్బులు మిగిల్చుకోవడం కోసమే కదా మీరు సీసీ రోడ్లు పోసింది. ప్రజల అభివృద్ధి కోరుకునేటోళ్ళు అయితే సమస్యల పరిష్కారం చేస్తారు, అది మీ విధి, మీ ధర్మం. అది సీసీ రోడ్లు ఉన్నాయన్న, మీరు అడిగారు. వాస్తవానికి మా గ్రామానికన్నా ఏదైనా ఒక మేజర్ ఇష్యూ వచ్చిందంటే హెల్త్కి సూర్యాపేట వెళ్ళాలన్నా, సూర్యాపేట వెళ్ళాలి. సూర్యాపేట ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందన్న. 50 ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలంటే
వెహికల్స్ లేవన్నా. వెహికల్స్ అంటే అందుబాటులో ఆటో పట్టుకొని వెళ్ళాలన్న. ఆటో వెళ్ళేసరికి ఎప్పుడు ఏమైనా జరిగేది లేదు. అందుకే అన్న మేము కూర్చున్నప్పుడు పెద్ద మేధావులు మా ఊర్లో కూడా మేధావులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ నుంచి సలహాలు తీసుకున్నప్పుడు మాకు అనిపించిన విషయం ఏంటంటే డెడికేటెడ్ ఒక అంబులెన్స్ ఉంటే పెద్ద సమస్య ఏం కాదు కదా, కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఎలక్షన్స్లో ఈ నాయకులు ఖర్చు పెడుతున్న దాంట్లో 10% చాలన్నా, 10% చాలుగా. ఒక అంబులెన్స్ ఖర్చు పెట్టే దాంట్లో సగం కాదన్న, ప్రాణాలు నిలబడతాయి. తాపిచ్చే దానికంటే తాపిస్తే ప్రాణాలు పోతాయి అన్న. అంబులెన్స్ పెడితే ఒక తల్లి డెలివరీ అయితే ఆ తమ్ముడు ఆ కొడుకు ఇంత సదుపాయం కలిగించిన దీవిస్తారన్న. అంతకన్నా తృప్తే ఉందన్న, ఇంకా ఆలోచన లేదు. తప్పకుండా మేము అధికారంలోకి వస్తే అన్న ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఒక తాత, అవ్వ, అమ్మ, అక్క అందరు ఆశీర్వాదం పొందే విధంగా తప్పకుండా ఒక మంచి సదుపాయాలు కలిగినటువంటి ఆధునికరమైనటువంటి అంబులెన్స్ తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామన్నా. ఎందుకంటే పాత రాజకీయాలు చేసినట్టు చేయడానికి రావట్లేమన్నా రాజకీయాల్లోకి. రాజకీయం అంటే ఇదని ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం వచ్చినామన్నా, ఏదో నామమాత్రంగా వచ్చి మనం కమర్షియల్ రాజకీయాలు చేయడానికి రాలే ఇక్కడికి మనం. కాబట్టి తప్పకుండా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. మనుషులకే కాదు, ఊళ్ళో ఉన్నటువంటి పశువులకైనా సరే కానీ, వాటికి అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు కానీ తప్పకుండా డాక్టర్స్ అవైలబుల్ ఉండే విధంగా మేము తప్పకుండా ఆ విధంగా పనిచేస్తామన్నా. అన్ని బాధ్యతగా పనిచేస్తాం 5 సంవత్సరాలు. ఇంకొకటి, మా ఊళ్ళో కాలువలు ఉన్నాయన్న. అధికారులు ఎంతో కొంత కాన్సన్ట్రేషన్ చేసి క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తారన్న, కానీ అది మొక్కుబడిగానే ఉంటుంది. నాయకునిగా నిన్ను ఎన్నుకున్నప్పుడు బాధ్యత ఉండాలి. నీ ఒంటిని, నీ ఇంటిని ఎంత పరిశుభ్రంగా పెంచుకున్నావో ఇది నీ బాధ్యత. 5 సంవత్సరాలు ఊరిని కూడా పరిశుభ్రంగా ఉంచడం. నేను ఏం కోరుకుంటా తెలుసా అన్న, మా ఊరు మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే నా ఊరు గ్రామానికి రాగానే అక్కడే ఆగి ఒక 5 నిమిషాలు చూడాలనిపించాలి ప్రజలకు. మా బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా బయనగడ వరకు అన్న, అంటే ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూస్తే ఇది ఒక ఆదర్శ గ్రామంగా వాళ్ళకి కనపడాలి. ఇట్లా ఉండాలి గ్రామం అంటే. కానీ ఆ పరిస్థితి లేదన్న, చాలా దుర్భర పరిస్థితి ఉందన్న. ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలి, ఇది ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి. పచ్చదనం విషయంలో అయినా, చెట్లు నాటే విషయంలో అయినా సరే మనం రాబోయే తరాలకు నేర్పిస్తేనే కదా నేర్చుకునేది. రేపు ఎలక్షన్స్ రాగానే, ఎలక్షన్స్ వచ్చినాయి, మీరు ఎంతమంది ఉర్రా 4 కోటలు తాగురు, 4 బీర్లు, ఇది కాదన్న. ఒక మనిషి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటం అని చెప్పడం కానీ, స్కూల్లో మొక్కలు నాటించడం అని చెప్పి కానీ, ఒక కార్యక్రమం నెలకోసారి కార్యక్రమం ఏర్పాటు చేయడం, పచ్చదనం ఏర్పడుతుందన్న. మనం రోడ్లను పర్యవేక్షించుకోవాలి, రోడ్లు ఎంత క్లీన్ లేని ఉన్నాయని. ఎందుకంటే వేరే ఊరు నుంచి వస్తారు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. అప్పుడు చూసినప్పుడు మన ఊరు పేరు అనేది గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు వచ్చిందన్న, ఈరోజు నీకు చెప్పడం కాదు, రేపటి రోజు నీకు చేసి చూపించిన తర్వాత నీలాంటి వ్యక్తి వచ్చినప్పుడు చూస్తే జన్మలో మర్చిపోకుండా ఉండాలి. ఊరంటే ఆ విధంగా ఉండాలన్నట్టుగా సెట్ చేయాలి తప్ప మొక్కుబడిగా చేస్తే అన్న ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఎలక్షన్లో పెట్టే ఖర్చులో 10% కాదు అని చెప్పేసి అన్నారు అన్న. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కుమార్ గౌడ్ గారు రేపు రోజున సర్పంచ్ అభ్యర్థిగా నిలబడితే అన్న మద్యము డబ్బు లేకుండా అన్న రాజకీయాలు నడవట్లేదు అన్న. అది అంటే ముఖ్యంగా ఇంతకుముందు కన్నా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, అంటే మనం లాస్ట్ టైం బై ఎలక్షన్లో పోవడం వల్ల ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ రావడము, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటుకు 1000 రూపాయలు 2000 ఇచ్చేదంటే సర్పంచులు కూడా 1000 2000 ఇచ్చేటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఏర్పడింది. రెండవది, మద్యం విపరీతంగా ఎరులై పారడం వల్ల సర్పంచ్ ఎలక్షన్లో కూడా నామినేషన్ వేద్దాం అనుకున్న దగ్గర ఓడుకుంటే వేసి ఓట్లు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వారం రోజులు దాదాపు ఒక 30-40 రోజుల పాటు మద్యం ఎరులై పడతాను. మీరు అన్నట్టుగా అనారోగ్యానికి కారణం కాదు, అనారోగ్యానికి ఎలక్షన్లు కూడా కారణం అవుతాయి. సో మీరు అట్లాంటి ప్రభావాలకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే మద్యము డబ్బుని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయా అన్న? నాకు తెలిసి అయితే మీరు గ్రామస్థాయి రాజకీయాన్ని బాగా చదివిరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బాగా చూసి అర్థం చేసుకోండి. అయితే అన్న, వాస్తవానికి భారతదేశంలో ఎన్నికల విధానం అనేది సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదన్న. అసలు ఓటు అనేది దాని వాల్యూ ఏంటనే ప్రజలకు అవగాహనే లేదు కదా. ఫస్ట్ వాళ్ళను ఓటు వాళ్ళ బాధ్యతగా చేసే దగ్గర నుంచి కూడా బానిసత్వంతోనే చేసే దగ్గర తీసుకొచ్చిందన్న మన రాజకీయ వ్యవస్థ. దాన్ని రూపుమాపాలంటే ఫస్ట్ ప్రజల్లో రాజకీయం గురించి, ఎన్నికల విధానం గురించి, ఓటు వాల్యూ గురించి అవగాహన కల్పించాలన్న. ఫస్ట్ నేను ఆ పనిలో ఉన్నా. నీ ఓటు అంటే ఇదొకటి వచ్చి ఏదో ఒకటి బాధ్యత ఓటేసినంత వరకు కాదు, 5 సంవత్సరాల వరకు నువ్వు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది. ఆ అవగాహన కల్పించడంలో నేను బిజీగా ఉన్నా. రెండో విషయం అన్నా, ఎలక్షన్స్ డెఫినెట్గా మీరు అన్నట్టుగా చాలా ప్రమాదం ఇప్పుడు జరుగుతున్న తీరు. ఎందుకంటే ఆ వారం రోజులు ఎట్లా దాపిస్తారంటన్నా, నేను గతంలో చూసినా, కానీ ఎవరికైనా చెప్తే ఆగే పరిస్థితుల్లో లేరు. ఎట్లా మనం 2 ఆపుతాం, 3 ఆపుతాం, మన చుట్టూ 4 ఆపుతాం, కానీ మొత్తం ప్రజలు ఆపాలంటే మన వల్ల కాదు కదా. మీరు అన్నారు రేపటి రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డబ్బులు పంచరా అని. మా ఊళ్ళో ఎట్లుంటుంది తెలుసా అన్న,
మునుగోడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. భారతదేశంలో అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలు జరిగినాయి. ఎటువంటి నేను మునుగోడు వెళ్ళినన్నా 3 రోజులు తిరిగి వచ్చిన. ఎందుకు తెలుసా, నాదొక యూట్యూబ్ ఛానల్ ఉందన్న చిన్నపాటిది. అక్కడికి వెళ్ళి పబ్లిక్ వ్యూ తీసుకుంటే ఏం చెప్పి తెలుసా, ఒకానొక ప్రాంతంలో ఉన్న ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు, ఒకానొక ప్రాంతంలో ఏమైందంటే మాకు ఇంకా డబ్బులు లేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసారన్న. అంటే ప్రజలు కోళ్ళు గొర్రెలు దొరకలేదు. ప్రజలు ఏ దారిన వెళ్తారు, ఏ వైపుగా వెళ్తారో మనం ఒకసారి ఆలోచించాలన్న. ఓటు బాధ్యతనా లేకపోతే ఇది అమ్ముకోవడానికి ఇది ఒక వస్తువా? ఆ విధంగా తయారు చేశారు. ఏ ఒక్క నాయకుడు అన్నా డబ్బులు తీసుకోకుండా అని చెప్తారన్నా? చెప్పరు. ఎందుకంటే మనం గెలవడమే పరమావధి. గెలిచినామా ఇది పెట్టుబడి, ఈ రోజున 20 లక్షలు పెట్టినామా రేపటి ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి మనం. మీరు అంటున్నా మా ఊర్లోనైతే అన్న ఇరు వర్గాలు చాలా బలమైన ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళే. కానీ నేను బలంగా నమ్మే వ్యక్తిని దేని బలంగా నమ్ముతారంటే ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళు. మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన గెలుస్తారంటే చరిత్రలో చాలామంది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా మట్టి గరిచారు. ప్రజల తీర్పుకు ఎవరు కూడా ఇంకా అది పెద్ద గొప్ప వాళ్ళు ఏం కాదు. వాళ్ళు తీర్పునిచ్చినట్టు ఎవరైనా తలంచాల్సిందే. ఇంత బలంగా నమ్ముతా. రెండో విషయం అన్న, మీరు అన్నారు మీరు డబ్బులు పంచరాను అన్న. నేను మీకు ముందుగానే చెప్పిన ఇంట్రడక్షన్లో నాకు అరెకరం తప్ప ఏమీ లేదు. అత్తగారి సొమ్ము రూపాయి లేదు. నేను సంపాదించాను మీరు అనుకుండొచ్చు, వాస్తవం సంపాదించిన 11, 12, 13 సంవత్సరాల నుంచి అన్న పొట్ట చేత పట్టుకొని కళ్ళు పెద్దవి చేసుకొని కడుపు చిన్నది చేసుకొని బ్రతికి రూపాయి దగ్గర వేసుకున్నాను. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కూడా బండి కొనుక్కోలేదు. ఎందుకంటే పైసలే టార్గెట్ ఫస్ట్. అంటే స్వార్థంతోనే కాదు, మనం ఏదైనా మంచి చేయాలంటే మన చేతిలో పైసలు ఉండాలి, మనం స్థిరంగా ఉండాలి. అయితే ఆ విధంగా బ్రతుకుతూ వస్తున్నాను నేను రూపాయి దగ్గర వేసి. గత 2-3 సంవత్సరాల నుంచి అన్న ప్రజలకు మంచైనా చెడైనా కష్ట నష్టాల్లో నాకంటే గొప్పగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆదాయం పరంగా. కానీ నా దగ్గర ఎట్లుంటుంది, నా దగ్గర 2 రూపాయలు ఉంటాయన్నా, నీకు అది ఆపదని అనిపిస్తే నువ్వు అడిగినా ఇస్తా, అడగపోయిన రూపాయి ఇస్తాను. చూస్తూ ఖాళీగా ఉండడం నా వల్ల కదా. ఆ వ్యక్తిత్వం ఉన్నది అట్లా బిల్డ్ అయింది. అది నాకు మంచి అని అనుకుంటా. చాలామంది అనుకుంటారు అది నీ వీక్నెస్ అంటారు, కానీ నేను మంచిగానే ఫీల్ అవుతా. అయితే పైసలు నాకంటే బలంగా పెట్టడానికి వాళ్ళు బలంగా ఉన్నప్పటికీ కూడా నాకు నమ్మకం, ధైర్యం ఏంటంటే ప్రజలు నా నిజాయితీ ఎరిగిన వాళ్ళు. మీకు విషయం తెలుసునన్నా, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రజలు 4 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా నాతో టచ్లో ఉన్నారు. ఇన్ని రోజులు మీరు యూత్ బహిర్గతంగా ఉన్నారన్నా. కానీ పెద్దవాళ్ళు, కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, అవ్వలు, అక్కలు, తాతలు, మామలు, బాబాయ్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా వ్యక్తిగతంగా నాతో టచ్లో ఉన్నారు. ఈ రోజున రాజకీయాలకు నన్ను ఒక స్క్రీన్ మీద తీసుకొచ్చింది వాళ్ళు. ఈ రోజున తిరుగుతున్న యువత కాదు, అంతే 10 మంది యువకులు మీకు సపోర్ట్ ఉన్నారంటే మార్పు వాళ్ళు బలవేయడం వచ్చింది. ఇంకొక గొప్ప విషయం చెప్తా వినన్నా, వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, మా ఊరు నాయకులకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను పైసలు పెట్టి గెలవడం కాదన్నా. ముసలవ్వ కానుంచి ఒక్కొక్కరు ముసలవ్వ కానుంచి ₹1 కానుంచి మొదలు పెడితే వాళ్ళకి తోచినంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. అదే నా బలం. వాళ్ళే 2 పైసలు ఇచ్చి గెలిపిస్తారన్నా. ఇంకా అంతకంటే ఎక్కువ కావాలన్నా మనకు. మనం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వింటున్నా, ఈ మద్యం పోస్తేనో ఇది చేసి వాస్తవానికి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేయాలని అనుకుంటారు కదా. ఈసారి భిన్నంగా జరిగితే తప్పకుండా రామారం ఎలక్షన్స్ అనేది దాదాపు వీలైతే డిస్ట్రిక్ట్ కదా రాష్ట్రంలోనే ఇదొక సంచలనంగా మారబోతుందన్న. నేను వస్తా, తప్పకుండా రావాలి, మీరు రావాలి. ఇప్పుడు ఎట్లుందనేది మీకు నేను రూలింగ్లోకి వచ్చిన తర్వాత మీతో షూట్ చేపిస్తాను రామారం అంతా. నాకు 1 సంవత్సరం ఇచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత రావాలి మీరు. రామారం ఎట్లా ఉందని, మా గ్రామం ఎట్లా ఉందని తప్పకుండా ఇదే మీడియాలో మీ ఛానల్లోనే మళ్ళీ షూట్ చేపిస్తాను. అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనేది తప్పకుండా ఆ డిఫరెన్స్ నేను చూపిస్తాను. అంటే మీకు సంబంధించిన విషయంలో యూత్ ఉంది అది అంటున్నారు అంటే ముఖ్యంగా గ్రామాల్లో పోతే మీరు ఇప్పుడు అన్న పెద్ద మనుషులు ఎవరైతే అంటారో ఏ వర్గాలు అయితే ఉంటాయో ఆ వర్గాలకి ప్రజలు భయపడాలి అంటే వాళ్ళ అవసరాల కోసమా, ఏ అవసరం ఉన్నా ఆయన ఇతడు ఏ పని ఉన్నా కూడా ఆయన చేసి పెడతారనే భయంతో ఉన్నా కూడా వాళ్ళు చెప్పినట్లు ఉంటారు. మీరు యూత్ని చూసుకొని రాజకీయాల్లోకి పోతామంటే ఆ యూత్ని చూసుకొని పెద్ద పెద్ద ఎమ్మెల్యే అభ్యర్థులే ఓడిపోయిన పరిస్థితులు కనబడ్డాయి. సో మీరు వాళ్ళని నమ్ముకొని రాజకీయాల్లోకి పోతే మునిగే అవకాశాలు ఏమంటారా అన్న? మీకు 2 ముక్కల్లో చెప్తాను. నేను యూత్ను తినిపిస్తా అంటే తాపిస్తా అంటే రావట్లేరన్న. 2 సంవత్సరాల నుంచి నాతోనే నేను ఉన్న కాడ ఉంటారు, నేను కూర్చున్న కాడ కూర్చుంటూ నిలబడ్డ నిలబడ్డారు. నేను పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, నాలాగే వాళ్ళు గాయపడి ఆవేదనతో ఒక వ్యవస్థను నిర్మించడంలో ఒక ఇటుకలాగా పనిచేయడం కోసం వచ్చిన వాళ్ళన్న. వాళ్ళు పొమ్మంటి పోయే వాళ్ళు కాదు. ఈ రోజున రామారావు రాజకీయాలను మార్చడం కోసం వాళ్ళు అడుగులు కడుతూ వచ్చిన వాళ్ళన్న. ఈ రోజున వాళ్ళు మారుతారని నేను అనుకోవట్లేదు. తప్పకుండా నా పరిస్థితి తెలిసిన వాళ్ళు, నన్ను మద్దతు చేస్తున్న వాళ్ళు నన్ను వదిలిపోతారని నేను అనుకోవట్లేదన్న. ఇంకొకటి, గతంలో వాళ్ళు ఇరు వర్గాల దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళ అనుభవం వాళ్ళకు నేర్పించే విషయం ఏంటంటే, వీళ్ళు స్వార్థం కోసమే మనల్ని వాడుకుర్రు, మన ఎదుగుదల కాదు వీళ్ళకి కావాల్సింది ఏ రకం కూడా అనుకుర్రు. జెండాలు మోసిన జనములు పోగేసిన ఒక కార్యకర్త అన్న బాధపడుతున్నారు.
జెండాలు మోసిన జనమును పోగేసిన దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన లీడర్లు వచ్చేటప్పుడన్నా కార్యకర్త చేస్తారు, ఎందుకంటే నేను కూడా పైకి ఎదగాలని. అరే కరపత్రము వంచిన పోస్టరు అతికించిన మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన మన రోజులెన్నడొచ్చురో. ఈ చైతన్యంతో యువత కదులుతుందన్న. దేశ నిర్మాణం అనేదే యువతతోనన్నా. యువత ఉన్నంత మాత్రాన పెద్దవాళ్ళు లేరని కాదన్నా, మీరు తాళేసి కట్టు మనుషుల్ని ఫిజికల్గా మీరు ఆపి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సిద్ధాంతాలు తప్పకుండా మా వైపు బలంగా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే ఈ రామారం రాజకీయాలు అనేది ఒక ఎగ్జాంపుల్గా అటువంటి చరిత్రను సృష్టించే విధంగా తప్పకుండా ఆ బ్యాలెట్లో మాకు ఇవ్వబోయే గుర్తు మీద తప్పకుండా ఓటేసి గెలిపించడం కోసం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న. వాళ్ళ ఈ స్వార్థపూరితమైనటువంటి వారసత్వ రాజకీయాలు ఏవైతే ఉన్నాయన్నా, వాళ్ళ పునాదుల కానించే కోటలు బీటలు వారే విధంగా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి స్వార్థ రాజకీయాలు కూలిపోయే విధంగా ఈ రామారాన్ని ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేస్తామన్నా. తప్పకుండా మళ్ళీ మీ ఛానల్కి వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ నేను చూపిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికైతే చూశారు కదా, చౌల రామారం గ్రామాన్ని గ్రామ రాజకీయాలని రాష్ట్రానికి ఆదర్శవంతంగా చూపిస్తానని చెప్పేసి అయితే కుమార్ గౌడ్ చెప్తున్నాడు. మరి కుమార్ అన్న చెప్పినట్లుగా అన్ని గ్రామాల ప్రజలు మేము కోరుకుంటుండేది ఏమంటే మద్యము డబ్బుకు సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్లలో జరుగుతున్నది ఏమన్నా రాజకీయం కావచ్చు, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ ముఖ్యంగా చదువుకున్న యువకుల్ని రాజకీయాల్లో తీసుకొచ్చే ప్రయత్నం, గ్రామాభివృద్ధి కోసం యువకులందరూ కలిసికట్టుగా ఒక నాయకుడిని గెలిపించుకొని ఆ యువకునితోనే గ్రామ అభివృద్ధిని చేయించుకోవాల్సినటువంటి బాధ్యతలో యువకులు దిగితే బాగుంటుంది. యువత మద్యం వైపు డబ్బు వైపు లొంగకుండా గ్రామాభివృద్ధి కోసం, రేపటి మన జీవితాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలనిపించి మేము మళ్ళీ కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉన్నాను ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.